మ్యాటర్ ఏందంటే, మనము అత్తగారోళ్ళ ఊరికొచ్చామనమాట. అయితే ఇక్కడ డోన్ దగ్గర నుంచి మనం మా ఊరికి బయలుదేరాలి. ఇప్పుడు మనకి సూర్యాన్ష్ బాబుకి 5 నిండిపోయి 6 దగ్గర దగ్గర పడుతుంది కాబట్టి, ఇక వాళ్ళందరికీ బాయ్ బాయ్ చెప్పి అవ్వ తాతకి, వాళ్ళ అత్త, వాళ్ళ మామకి అందరికీ బాయ్ బాయ్ చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నామట కారేసుకొని. అయితే ఇందులో అక్కడి నుంచి ఒక 60 కిలోమీటర్లు ఉంటుందన్నమాట వాళ్ళ ఊరు. అయితే వాళ్ళ ఊరు నుంచి మా ఊరికి ఇంకా బయలుదేరామన్నమాట. ప్రయాణం మొదలుపెట్టాలి. మన అది కారు తీసుకొని 2 ఇయర్స్ అయిపోయింది. ఇక అయితే చిన్న ట్రబుల్ కూడా ఇచ్చింది. అంటే ఇంటి దగ్గర నుంచే మన ఇంట్లో పెట్టినప్పుడే కొద్దిగా అది లాక్ సింబల్ పడింది అనమాట. ఇప్పుడు అప్డేటెడ్ అంటే ఇది కాబట్టి కార్లు అంటే రిపేర్ చేయడానికి కుదరదు అనమాట. అది ల్యాప్టాప్ పెట్టి అందులో కనిపిస్తుంది. ఆ ఇష్యూని తీసేయడం అనమాట. దానిలాగా రిపేర్ చేసి అట్లాంటిది ఏమి ఉండదు. అయితే వాళ్ళు ల్యాప్టాప్ తీసుకొచ్చి చెక్ చేసి అది లాక్ తీశారు. అది ఎందుకు వచ్చింది అనేది ఇంకొక వీడియోలో చెప్తా. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇక్కడి నుంచి బయలుదేరాము. 2 గంటలకు బయలుదేరితే 6 గంటలకి లోపు ఇంటికి వచ్చామన్నమాట. మొత్తం ఇంకా చిన్న చిన్న షాపింగ్ అవి ఇవన్నీ చేసేసి బయలుదేరామన్నమాట. మొత్తానికి 4 గంటల్లో ప్రయాణం పట్టింది. అది అయిపోయినాక ఇంకా మనం ఇంటికి వచ్చి మళ్ళా తర్వాత చిన్న ఫంక్షన్ అని చెప్పా కదా, అంటే బయటికి వెళ్ళాము. మా తమ్ముడు వాళ్ళ వైఫ్ వాళ్ళ ఊరికి. అయితే ఇంకోటి ఏంటంటే, అంతా ఫ్యామిలీ అంతా మా ఇంట్లో వాళ్ళే అందరూ సరిపోతారు అన్నమాట కార్లో. ఇంకా వచ్చేటప్పుడు పోయేటప్పుడు మీకు అన్ని వీడియోలు కనిపిస్తాయి, చూడండి. అయితే సూర్యాన్ష్ బాబు గురించి చెప్పాలంటే, మనం స్టార్టింగ్లో చెప్పా కదా ఒక 4-5 ఇన్సిడెంట్లు జరిగాయని చెప్పి. అయితే ఒక సూర్యాన్ష్ బాబు వచ్చినప్పటి నుంచి మనకి ఏది పట్టుకున్నా బంగారు అయిపోతుంది అనమాట. అట్లా ఏది ముట్టుకున్నా బంగారు అయిపోతున్నట్టుగా ఈయన గారు అలా షాకులు ఇచ్చాడు మాకు పుట్టినప్పటి నుంచి. అది ఏంటంటే, ఒక్కొక్కటి ఫస్ట్ ఏమో ఈ నర్సు ఉన్నారు కదా, వాళ్ళు అమ్మాయి ఏమో అని అన్నారు. తీరా చూస్తే అక్కడ చూస్తే అబ్బాయి వచ్చిందనమాట. మా మేనత్త కూడా ఆమె అమ్మాయి అని అనుకుంది. తీరా చూస్తే అబ్బాయి అని చెప్పి మళ్ళీ షాక్ వచ్చింది. అప్పుడు అమ్మ నిజమైన అని చెప్పి మనం కంగారు పడి షాక్ అయిపోయాం అనమాట. అది అయిపోయినాక ఇంకా 2-3 ఈయన గారు ఏంటంటే, 5 నెలల పిల్లోడైతే 5 నెలల పిల్లోడిలాగా లేడు, 7 నెలల పిల్లోడిలాగా ఉన్నాడు అనమాట. ఇంకా మంచిగా గ్రోత్ అయ్యి మంచిగా నిద్రపోయి అసలు ఇప్పుడు వరకు అయితే బాగానే ఉంటున్నాడు ప్రజెంట్. ఇంకా ఈయన గారిని మనం డాక్టర్ చేయాలి. అది ఇంకా ఎప్పుడవుతుంది అనేది ఇంకా తెలియదు. మరి ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడు అనేది ఇంకా తెలియాల్సిందనమాట. దాని తర్వాత మనం జర్నీ చేసినప్పుడు ఈయన గారిని ఒక కారులో ఉయ్యాల కట్టామన్నమాట ఆయనకి. ఆ వీడియో కూడా మామూలుగా అక్కడే ఇప్పుడు మనం పట్టుకుంటాం కదా హ్యాండిల్, ఆ హ్యాండిల్కి అవతలగా కట్టామన్నమాట ఉయ్యాల. ఇంకా ఉయ్యాల్లో మంచిగా పడుకున్నాడు. ఇంకా అసలు కార్లో ఎక్కినప్పటి నుంచి అయితే అసలు ఏడ్చింది కూడా ఏడ్చలేదన్నమాట. ఇంకా మంచిగా నవ్వుకుంటే ఉన్నాడు, మంచిగా నిద్ర కూడా పోయాడు. అదనమాట. అయితే మధ్యలో గేటు అన్నీ వచ్చాయి. అన్నీ షాపింగ్ అంతా చేసేసి 1 గంట ఎక్స్ట్రా పడింది అనమాట. 3 గంటలు అయ్యేది, 4 గంటలు పట్టింది మనకి. ఇంకా దాని తర్వాత మధ్యలో తినాలనుకున్నాం కానీ అది కుదరలేదు. ఇంకా ఇంటికి వచ్చేసి తిన్నాం అనమాట. ఇంకా ఈయన గారికి ఏం కావాల్సినటువన్నీ తీసుకున్నాం. సాక్సులు ప్లస్ అన్నీ తీసుకున్నాం అనమాట. అది బర్త్డే 18th, ఇది 5th బర్త్డే నెంబర్ కావాలి కాబట్టి 6th. ఈయన గారు పుష్ప సినిమాలో కాలు మీద కాలు వేసుకున్నట్టు ఈ వేసినా తీసినా అనేదిలాగా కాలు వేస్తాడు, తీస్తాడనమాట. అది అయిపోయినాక ఈ అర్జున్ గారు ఏమో కారు ఆపినప్పుడల్లా, అంటే ట్రైన్ వచ్చినప్పుడల్లా దిగేసి ఆ ట్రైన్ బోగీలు ఎనిస్తున్నాడు అన్నమాట. ఎన్ని అవన్నీ క్యాప్చర్ చేశా, అవి మీరు చూస్తారు తర్వాత.
ఇక్కడ రైలు వస్తుంది అనమాట. ఇక్కడ నుంచి సిగ్నల్ ఇచ్చాడు, గేట్ కూడా వేసాడు అనమాట. ఎప్పుడు ట్రైన్ వచ్చింది, బోగీలు ఎన్ని ఉన్నాయో కూడా వేయించాడు అనమాట. ఓకేనా, అవన్నీ చిన్నప్పుడు మనం చేసాం కాబట్టి అవి కూడా మనకి చెప్పాము. ఇంటి దగ్గర దిగినాక ఈయనకి వెల్కమ్గా ఒకటి ప్రిపేర్ చేసాం అనమాట. అది ఎలాగంటే మామూలు పూల మీద నడిపించాము ఈయన గారిని. ఇంకా ఆడ నుంచి మంచిగా నడుచుకుంటూ వచ్చాడు. ఫస్ట్ టేక్లో బాగానే వచ్చింది, కానీ కొద్దిగా తల కిందికి చూసినట్టు అనిపించింది. ఇంకా అందుకే మళ్ళీ ఇంకోటి కూడా చేశాము. మొత్తానికి 2 వీడియోలు వస్తాయి మీకు. ఏది మంచిగా ఉందో మీరే కామెంట్ చేయండి. మొత్తానికైతే ఈయనకి ఘన స్వాగతం పలికామన్నమాట పూలతో. ఇంకోటి స్పెడ్స్ కూడా మర్చిపోయాం కాబట్టి ఆ స్పెడ్స్ మళ్ళీ పెట్టామన్నమాట. ఇంకొక వీడియో కూడా వస్తుంది. వెల్కమ్ టు సూర్యాంక్ అని చెప్పి నేమ్ రాపిచ్చాం, అదే పూలతో రాసామన్నమాట. మొత్తానికి మంచిగా వచ్చింది. ఇంకా వాళ్ళ అన్న వాళ్ళ అక్క ఇవి కూడా మంచిగా ఎంజాయ్ చేశారు. అయితే స్పెడ్స్ పెట్టలేదని మళ్ళీ ఇంకా రెండోసారి కూడా పెట్టించారన్నమాట నాతో. అయితే మీకు 2 వీడియోలు వస్తాయి. ఒక బిల్ల ఎంట్రీ అయినట్టు నడుచుకుంటూ వచ్చినట్టు ఈయన గారు ఘనకార్యం చేసినట్టు నడిపించాం అనమాట. ఇంకా మొత్తానికి అయితే అలా జరిగింది. 1 డే అయిపోయింది. అయితే అయిపోయినాక నెక్స్ట్ డే అంత ఫ్యామిలీ కలిపి ఇంకా అటు వెళ్ళామన్నమాట, ఆ ఊరికి. ఏది మా తమ్ముడు వాళ్ళ వైఫ్ ఊరికి. మరి ఇదే పడ్డది. అయితే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు మంచిగా కార్లో వెళ్ళేటప్పుడు ఈయన మంచి ఎవరికి నచ్చిన పాటలు వాళ్ళు పెట్టేసుకొని మంచిగా ఎంజాయ్ చేసుకుంటా, ఆసిన్ పాప డాన్స్లు వేసుకుంటా, అర్జున్ గారు డాన్స్లు వేసుకుంటా అట్లనే కార్లోనే ఎంజాయ్ చేసుకుంటా వెళ్ళామన్నమాట. అయితే ఇందులో మా తమ్ముడు ఒకటే మిస్ అయ్యాడు. అతనికి లీవ్ దొరకలేదు కాబట్టి అదొకటి మిస్ చేశాడనమాట. ఇంకా మనం పక్కన బయలుదేరినప్పటి నుంచి వీడియోలు తీసామన్నమాట. ఆ గేట్ దగ్గర, తర్వాత ఈ రైల్వే ట్రాక్ మీద. అది అయిపోయినాక ఇంకా విండ్ ఫ్యాన్స్ కనిపిస్తాయి. అంటే మన ఊరి దగ్గరలో ఫ్యాన్లు ఉన్నాయి కదా, పవర్ జనరేట్ చేయే ఫ్యాన్లు, అవి కూడా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా బయలుదేరాము, అందరూ సిద్ధమైపోయి అక్కడి నుంచి ఇంకా మనం మూవ్ అయ్యాం అన్నమాట. ఇక్కడ నుంచి మా ఊరు నుంచి ఇదొక 20, అదొక 20, మొత్తం 40 కిలోమీటర్స్ వస్తుంది అనమాట. మొత్తానికి సక్సెస్ఫుల్గా పోయేసి రిటర్న్ అయ్యాం అనమాట. ఇంకా మధ్యలో వీళ్ళు తెలిసిందే కదా, లేడీస్ వాళ్ళు ఏం గాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళకి తెలిసినవి పూలు పండ్లు ఇవన్నీ కామన్ ఉంటాయి. మళ్ళా కూడా ఒక దగ్గర ఆగాల్సి వచ్చిందనమాట. ఇంకా నీళ్ళు, పూలు పండ్లు ఇవన్నీ ఇంకా తీసుకొని బయలుదేరి వెళ్ళామన్నమాట.
ఇంకా ఒకవేళ వాళ్ళ బాబాయ్ పెళ్ళి ఫిక్స్ అయిపోయిందంటే ఆసిన్ పాప ఒక పాటకి, అర్జున్ గాడు ఒక పాటకి, సూర్యాన్ష్ గాడు ఒక పాటకి డ్యాన్స్ చేస్తారని గట్టిగా గట్టిగా నేనేస్తాను అంటుంది అనమాట ఆసిన్ పాప, అర్జున్ గాడు. ఇంకా సూర్యాన్ష్ బాబుని కూడా రెడీ చేయాలి. ఇంకా అటు ఇటుగా ఇంకా 2 months 3 months పడుతుంది నాకు తెలిసి. డ్యాన్స్ చేయాలంటే ఈయన గారు నడిచాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా నడిచాలంటే ప్రజెంట్ ఇప్పుడు 6 month అయితే అంటే 9th monthలో నడుస్తారు అన్నమాట. అంత పాకుతారు. అయితే ఈయన చిన్నగా పట్టుకొని చిన్న స్టెప్పులు వేయాలన్నమాట ఈయనతో. అయితే వాళ్ళ బాబాయ్ పిల్లప్పుడు వాళ్ళ పిన్ని వాళ్ళ బాబాయ్ పట్టుకొని డ్యాన్స్ చేస్తారన్నమాట. ఓకేనా. ఇంకా అలా జరిగింది. మొత్తానికి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేసి చూసుకొని వచ్చామన్నమాట. మొత్తానికి వీడియో ఇలా సమాప్తం చేస్తాం. నెక్స్ట్ వేరే వీడియోతో కలుద్దాం. ఓకేనా. ఎంజాయ్.